అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. బీహార్, పశ్చిమ బెంగాల్లోనూ భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. పాట్నాలో ఉదయం 6:40 భూమి కంపించింది. చైనా, నేపాల్, బంగ్లాదేశ్, టిబెట్లోనూ భారీ భూకంపం సంభవించింది. నేపాల్లోని గోకర్ణేశ్వర్కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఉదయం 6:40 ప్రాంతంలో భూమి కంపించినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఇక నేపాల్లో 6.5, చైనాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఆయా దేశాలకు సంబంధించిన భూ ప్రకంపాలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హిమాలయ దేశం నేపాల్ను మరోసారి భూకంపం అయితే వణికించింది. ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందన్న దానిపై ఇప్పటివరకు ఇంకా సమాచారం రావాల్సింది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు దాదాపు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో ఉదయం 6:35 ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. టిబెట్లోని సిజాంగ్లో దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2015 ఏప్రిల్లో అక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి 7.1గా రిక్టర్ స్కేల్పై నమోదైన పరిస్థితి. ఇంతటి భారీ భూకంపంతో ఒక్కసారిగా ఇటు భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్తో పాటు భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఢిల్లీ, అలాగే బీహార్, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఈ ప్రభావం కనిపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా భారత్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా భూ ప్రకంపాలతో ఒక్కసారిగా వణికిపోయిన పరిస్థితి. నేపాల్ టిబెట్ సరిహద్దు లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం కనిపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం, ఒకసారి రియాక్షన్ చూద్దాం. बहुत जोर से भूकंप आया था, लगभग 6:30 पौने 7 के आसपास. ప్రధానంగా నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భూ ప్రకంపనలు భారీగా చోటు చేసుకున్నాయి. ఇక లబుచే ప్రాంతాన్ని దీని కేంద్రంగా గుర్తించారు. దాదాపు లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఒకసారి భూకంప తీవ్రతకి అక్కడ వస్తువులు కానీ ఆ ప్రాంతంలో చెట్లు ఎలా ఊగుతున్నాయో మనం ఒకసారి చూడొచ్చు. భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. అంటే ఇది ఒక రకంగా భారీ భూకంపం అని చెప్పొచ్చు. 7.1 అంటే ఇది భారీ భూకంపం అని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇప్పటికే భారీ భూ ప్రకంపనలు ఉన్నాయి. 2015లో నేపాల్లో సంభవించినటువంటి భారీ భూకంపంతో వేలాది సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. అలాగే చాలామంది నిరాశ్రులైన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు మనం. ఉదయం సరిగ్గా 6:50 ప్రాంతంలో అక్కడ భూమి కంపించింది. సరిగ్గా 6:35 నుంచి 6:55 వరకు కూడా దాదాపు 15-20 నిమిషాల పాటు ముఖ్యంగా భారత్, చైనా, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ దాదాపు ఈ 5-6 దేశాలు కూడా ఒక్కసారి పూర్తిగా కొండ ప్రాంతాల్లో ఖాట్మండులోని నేపాల్ కొండ ప్రాంతాల్లో భూమి ఎలా సంభవించింది, ప్రకంపనలు సంభవించాయి. అక్కడి నుంచి చూడండి ఒకసారి హోటల్ ఎవరెస్ట్ వ్యూ అనేది ఒకటి దాదాపుగా
ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హిల్ ఏరియాలో ఉన్నటువంటి హోటల్ నుంచి అందులోంచి ఓ వ్యక్తి బయటికి ఎలా పరుగులు తీస్తున్నాడో మనం చూడొచ్చు. భారీగా భూ ప్రకంపనలతో ఒకసారిగా ఆ వ్యక్తి భయాందోళనకు గురై అందులోంచి బయటకు పరుగులు తీస్తున్నాడు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడిప్పుడే లేటెస్ట్ విజువల్స్ అందుతున్నాయి మనకు ఆయా ప్రాంతాల నుంచి. ముఖ్యంగా నేపాల్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. దీని ప్రభావం ఒక నేపాలే కాదు, నేపాల్, భూటాన్, అలాగే టిబెట్, బంగ్లాదేశ్, చైనా, భారత్ ఇన్ని దేశాలపై దాదాపు సరిహద్దులు పంచుకుంటున్న ఇన్ని దేశాలపై పడింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి సరిహద్దు దేశాలైనటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా భూ ప్రకంపనలతో వణికిపోయిన పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, టిబెట్లో ఒక గుడి ప్రాంగణంలో ఏ రకంగా గంటలు మోగుతున్నాయి భూ ప్రకంపనల ధాటికి. ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు, బయట ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందో అయోమయానికి గురవుతున్నారు. వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడంతా కూడా దిక్కుతోచని స్థితిలో వాళ్ళంతా కూడా బయట చూస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. అక్కడే బయటే నడుస్తున్నారు. భూ ప్రకంపనలు చోటు చేసుకున్నప్పుడు అక్కడ చాలామంది బయటకు వచ్చారు, వీధుల్లోకి వచ్చారు. నేపాల్లో ఇదే పరిస్థితి, టిబెట్లో ఇదే పరిస్థితి, చైనాలో కూడా దాదాపు 7 నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపై చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. ఒకసారి ఏం జరుగుతుందో. ముఖ్యంగా నేపాల్లో అయితే భారీ భూకంపం సంభవించింది. మరొకసారి ఇంకా ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగిందా ఏంటనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీగా భూకంపం అయితే సంభవించిన పరిస్థితి. ఒకసారిగా ఫ్యాన్ ఊగుతుంది మనం చూడవచ్చు. భూ ప్రకంపనల దాటికి చెట్లు ఊగుతున్నాయి, ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి, జనాలు బయటకు పరుగులు తీశారు. అలాగే ఇంకా చాలా అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పుడిప్పుడే రియాక్షన్స్ కూడా వస్తున్నాయి ఏం జరిగిందో. ముఖ్యంగా చైనా ప్రాంతంలో కూడా భూమి ప్రకంపనలకు చోటు చేసుకుందని చెప్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ భూ ప్రకంపనలతో ఒకసారిగా అలజడి రేగింది. గతంలో 2015లో ఒకసారి నేపాల్లో హిమాలయ పర్వత శ్రేణులకు అతి సమీపంగా ఉండే హోటల్ ఎవరెస్ట్ ఎలా ఊగుతుందో చూడండి. అంతటి భారీ భవంతి ఒక్కసారి ఊగుతుంది. ఆ భూ ప్రకంపనలకు ఆ బిల్డింగే ఊగుతుంది చూడండి. హోటల్ ఎవరెస్ట్ వ్యూ దాదాపు 3880 మీటర్ల ఎత్తులో ఉంది ఆ హోటల్. అది ఎవరెస్ట్ పర్వత శ్రేణులకు సమీపంలో. అక్కడ వచ్చేటువంటి టూరిస్టులు, పర్వతారోహకులకు అది షెల్టర్ ఇస్తుంది ఆ హోటల్. అక్కడ సేద తీరుతారు. ఆ పర్యాటకులకు ఆవాస ప్రాంతం అది. సో ఆ ప్రాంతంలో ఆ హోటల్ ఏ రకంగా అవుతుందో. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో భూ అంతర్గతం పొరల్లో చోటు చేసుకున్న పరిణామాలే ఈ భూకంపానికి కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా అది పర్వత శ్రేణులు. ఆ పర్వత శ్రేణుల్లో భూ అంతర్గత పొరల్లో చోటు చేసుకున్నటువంటి అలజడులు తీవ్ర పరిణామాలవి. దీంతో ఒక్కసారిగా ఆ కుదుపులకు భూమి లోనై భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయి. ఇది కేవలం నేపాల్కే పరిమితం కాలేదు. ఆ సరిహద్దును హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నటువంటి టిబెట్, చైనా, నేపాల్, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకున్నటువంటి బంగ్లాదేశ్, భారత్ కూడా దీని ప్రభావం కనిపించింది. వరుసగా దాదాపు 5-6 దేశాలు కూడా దీని ప్రభావానికి లోనయ్యాయని చెప్పాలి. సో రిక్టార్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఇది మామూలు భూకంపమే కాదు, కానీ ఇంకా ఎలాంటి నష్టం జరిగింది అనేది పూర్తిస్థాయి వివరాలు అందాల్సింది. రైట్, మా కొలీగ్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, భారీ భూకంపమే సంభవించింది. ముఖ్యంగా నేపాల్ కేంద్రంగా, లబుచే కేంద్రంగా దాదాపు 7.1 రిక్టర్ స్కేల్పై నమోదైనట్టుగా తెలుస్తుంది. సో భూకంప ధాటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఉత్తరాదితో పాటు ఇతర దేశాల్లో అంటే పక్క దేశాలైన చైనా, అదేవిధంగా నేపాల్లో కూడా తీవ్రమైన భూకంపం సంభవించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6:40 ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా ప్రజలు బయటికి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అయితే రిక్టర్ స్కేల్ పైన నేపాల్లో 6.5, చైనాలో 7.1 తీవ్రతతోటి భూకంపం సంభవించింది. ఇంత తీవ్రమైన భూకంపం గత కొద్ది కాలంగా ఇదే నమోదవడం జరిగింది. అయితే స్వల్పంగా భూమి కంపించడం వేరు, కానీ రిక్టర్ స్కేల్ పైన 6.5 నేపాల్లో సంభవించడం అనేది దాని ప్రభావం దాదాపు గోకర్ణేశ్వర్ కు 70 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క భూకంప కేంద్రంగా అయితే గుర్తించడం జరిగింది నేపాల్లో. అయితే దీని ప్రభావం పాట్నాలో ఉదయం 6:40 ఈ యొక్క ప్రకంపనలు మొదట కనిపించాయి. అయితే బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా
ఈ యొక్క వరుస ప్రకంపనలు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. ఇక నేషనల్ క్యాపిటల్ ఎన్సీఆర్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ఈ యొక్క భూమి కంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొద్ది కాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ యొక్క భూకంపం ఈ స్థాయిలో అంటే ఒకే సమయంలో ఇటు పాట్నా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఎన్సీఆర్ లో ఇటువంటి ప్రకంపనలు అయితే గత కొద్ది కాలంగా నమోదు కాలేదు. కేవలం ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే నమోదయ్యేవి. కానీ ఈ రోజు చైనా అదేవిధంగా నేపాల్లో వచ్చిన భూ ప్రకంపనలకు ఉత్తర భారతదేశం అంతా కూడా కొంత స్వల్పంగా ప్రకంపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటు నేపాల్ అదేవిధంగా చైనాలో ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా, ఇంకా దానికి సంబంధించిన ఆస్తి నష్టం జరిగిందా అన్న దానిపైన ఇంకా ఎటువంటి సమాచారం అయితే అధికారికంగా లేదు. అయితే ప్రస్తుతం ఆ వెక్టార్ స్కేల్ పైన నమోదైన ప్రకంపనలు మాత్రమే ఈ యొక్క వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. మరి పాట్నాలో ప్రధానంగా 6:40 ఏదైతే ఉదయం చైనా, నేపాల్లో జరిగిన సమయంలోనే పాట్నాలో కూడా భూమి ప్రకంపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కొన్ని వివరాలు అయితే అందాల్సి ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి. సో ముఖ్యంగా భారత్ పై కూడా దీని ప్రభావం పడింది. బీహార్, పశ్చిమ బంగాల్, అలాగే ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కూడా దీని ఎఫెక్ట్ కనిపించింది. ఎస్, ఒక మ్యాప్ చూస్తున్నాం. నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోని లబుచే కేంద్రంగా ఎర్త్ క్వేక్ సెంటర్గా ప్రస్తుతం అధికారులు నిర్ధారించారు. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 93 కిలోమీటర్ల దూరంలోని లబుచే కేంద్రంగా ప్రస్తుతం భూకంపం సంభవించినట్టుగా అధికారులు చెప్తున్నారు. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఒక్కసారి ఆ మ్యాప్ చూడొచ్చు. నేపాల్ సరిహద్దు ప్రాంతం పూర్తిగా హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించినటువంటి పర్వతాలు, కొండలు విస్తరించినటువంటి ఆ ప్రాంతం అది. అక్కడ భూ అంతర్గత పొరల్లో, ముఖ్యంగా పర్వత శ్రేణుల్లో భూ అంతర్గత పొరల్లో అలజడి కారణంగా, ఒత్తిళ్ల కారణంగా ఈ భూ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. కేవలం నేపాల్ మాత్రమే కాదు, నేపాల్, భారత్, టిబెట్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ ఈ 5 దేశాల్లో దీని ప్రభావం చాలా క్లియర్గా కనిపించింది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే అందాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అందుతున్నాయి. ఏం జరిగింది సరిగ్గా ఉదయం 6:30 నిమిషాల నుంచి 6:55 మధ్యలో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా జనం బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందని భయాందోళనలో జనం ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆయా దేశాల్లో బయటకు పరుగులు తీసిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే భూ ప్రకంపనల ధాటికి ఎలాంటి నష్టం జరిగిందన్నది ఇంకా సమాచారం అందాల్సి ఉంది. గతంలో 2015లో నేపాల్లో సంభవించిన భారీ భూకంపంతో దాదాపు 9,000 మంది పైగా మరణించిన సంగతి తెలిసిందే. సో మరొకసారి నేపాల్ కేంద్రంగా ఈ భారీ భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. ఇంకా జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.